మిత్రులందరకు శుభ సాయంకాలం. మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు 31వ భాగానికి మీ అందరికీ శుభ స్వాగతం. ఈరోజు కథ పేరు చందనము బొగ్గు. చందనం అంటే శాండల్ అని మనకి తెలుసు, బొగ్గు అంటే కోల్ అని కూడా మనకి తెలుసు. ఆ రెండింటి యొక్క తేడాని తెలుసుకోలేని ఒక అమాయకుడి యొక్క కథ ఇది. విందాం మరి. కథ పేరు చందనము బొగ్గు. ఒకసారి ఒక రాజు వేటకి వెళ్లి ఏదో ఆలోచనలో మునిగిపోయి అడవి లోపలికి చాలా ముందుకెళ్ళిపోయాడు. చాలా దాహం వేసింది అతనికి. చాలా దాహంగా ఉండడంతో నీటి కోసం వెతుకుతుండగా చెక్కలు కాల్చి బొగ్గును తయారు చేస్తున్న ఒక కట్టెలు కొట్టేవాడిని చూశాడు. రాజు అతని దగ్గరికి వెళ్లి మంచినీళ్లు అడిగాడు. అతని దగ్గర కేవలం ఒక గ్లాసు నీరు మాత్రమే ఉంది. అయినా ఆ కట్టెలు కొట్టేవాడు ఎంతో సంతోషంగా రాజుకి ఆ మంచినీళ్లు ఇచ్చాడు. తనకు అవసరమైనప్పుడు నీరు అందించినందువల్ల రాజు ఆ చెక్కలు కొట్టే వాడి యొక్క సహాయతకు ఎంతో ఆనందించాడు. కట్టెలు కొట్టేవాడితో, నువ్వు చాలా దయగలవాడివి, నువ్వు నా రాజభవనానికి ఎప్పుడైనా రావచ్చు, వస్తే నేను నీకు మంచి బహుమతి ఇస్తాను అని రాజు చెప్పాడు. చెక్కలు కొట్టేవాడు ఆ ఆహ్వానాన్ని సంతోషంగా అంగీకరించాడు. ఈ సంఘటన జరిగిన కొంతకాలానికి ఆ కట్టెలు కొట్టేవాడు ఒకరోజు రాజభవనానికి చేరుకుని రాజుకు తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఆ రోజు అడవిలో మీకు అవసరమైనప్పుడు నీళ్ళిచ్చానే, ఆ కట్టెలు కొట్టేవాణ్ణి నేనే మహారాజా అని చెప్పాడు. రాజు చాలా ఆనందంతో అతనికి ఆతిథ్యం ఇచ్చాడు. ఈ పేదవాడికి సహాయం చేయడానికి నేనేం చేయగలను అని ఆలోచించడం ప్రారంభించాడు. చాలా ఆలోచించిన తర్వాత అతనికి ఒక పెద్ద గంధపు తోటను అప్పగించాడు. రాజుగారు తనకు గంధపు తోటను బహూకరించడం చూసి ఆ కట్టెలు కొట్టేవాడు ఇలా అనుకున్నాడు, తనకు తగినంత డబ్బు సంపాదించడంలో ఈ తోట ఎంతో ఉపయోగపడుతుందని, తన జీవితం ఇక మీదట సులభతరం అవుతుందని ఎంతో సంతోషించాడు. ఆ తోట నుండి బాగా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. ఒకరోజు రాజు కట్టెలు కొట్టేవాడిని చూసి అతని పరిస్థితిని పరిశీలించి ఆ తోటలో పర్యటించాలి అనుకున్నాడు. ఈ ఆలోచనతో రాజు గంధం తోట వైపు బయలుదేరాడు. గంధపు తోటలోకి వెళ్లకుండానే ఎంతో దూరం నుంచే తోటలో నుండి పొగలు రావడం రాజు చూశాడు. ఆశ్చర్యపోతూ రాజు గంధపు తోటలోకి వచ్చి చూడగా అక్కడ గంధపు చెక్కలు కాలుతున్నాయి. కట్టెలు కొట్టేవాడు ఆ పక్కనే నిలబడి ఉన్నాడు. కట్టెలు కొట్టేవాడు రాజు దగ్గరికి రావడం చూసి అతనికి స్వాగతం పలికాడు. రాజు గబగబా అక్కడికి చేరుకున్న వెంటనే, నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. కట్టెలు కొట్టేవాడు ఇలా అన్నాడు, మీ దయ వల్ల నా సమయం అంతా చాలా హాయిగా గడిచిపోతోంది. ఈ తోటను మీరు నాకు ఇచ్చి గొప్ప ఉపకారం చేశారు. ఈ తోటలోని చెట్లను నేను కొట్టి ఆ చెక్కతో చేసిన బొగ్గును అమ్ముతున్నాను. ఇంకా కొన్ని చెట్లు మాత్రమే మిగిలిన్నాయి. మీ దయ వల్ల నాకు మరొక తోట ఇస్తే ఇక నా మిగిలిన జీవితం అంతా హాయిగా గడిచిపోతుంది అన్నాడు. కొద్ది రోజుల సమయంలోనే అందమైన గంధపు తోట ఎక్కడ చూసినా బొగ్గుల కుప్పలతో నిర్మానుష్యంగా మారి ఉండడం రాజు చూశాడు. ఇప్పుడు తోటలో ఇంకా కొన్ని చెట్లు మాత్రమే మిగిలిన్నాయి. అవి కూడా కట్టెలు కొట్టేవాడికి నీడను ఇవ్వడానికి మాత్రమే ఉన్నాయి. రాజు చాలా నిరుత్సాహపడ్డాడు. కానీ చెక్కలు కొట్టే వ్యక్తితో ఇలా చెప్పాడు, నువ్వు చెప్పింది బాగుంది, నేను ఇక్కడే వేచి ఉంటాను. నువ్వు సంతకి వెళ్ళి ఈ కలపని అమ్ముకురా, బొగ్గు కాదు అని దాదాపు 2 మీటర్ల కలపను కట్టెలు కొట్టేవాడికి ఇచ్చి సంతకు పంపాడు. నాణ్యమైన ఆ చందపు చెక్కను చూసి సంతలోని జనం ఆశ్చర్యపోయారు. చివరకు ఆ కట్టెలు కొట్టేవాడికి 300 రూపాయలు వచ్చాయి. టన్నుల కొద్దీ బొగ్గును అమ్మడం ద్వారా అతను పొందిన దానికంటే ఇది చాలా చాలా రెట్లు ఎక్కువ. కట్టెలు కొట్టేవాడు విలపిస్తూ రాజు దగ్గరగా వచ్చి తన మూర్ఖత్వాన్ని ఒప్పుకున్నాడు. కేవలం తన అజ్ఞానం వల్లనే ఇంత అమూల్యమైన వస్తువుని ఇలా పోగొట్టుకున్నాను అని తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. రాజు అతన్ని ఓదార్చి మళ్ళీ కొత్తగా ప్రారంభించమని ప్రోత్సహించాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఈ కథలోని చందనపు తోటే మన శరీరం. చందనపు చెట్లు మన ప్రతి శ్వాసను సూచిస్తాయి. మన జీవితం చందనంలా పరిమళభరితంగా ఉందా, లేక కట్టెలు కొట్టేవాడు తన అజ్ఞానం వల్ల గంధాన్ని బొగ్గుగా మార్చినట్లు మనం కూడా మన జీవితంలోని ప్రతి క్షణాన్ని కూడా ద్వేషం, అసూయ, మోహం అనే మంటల్లో కాల్చేసుకుంటున్నామా అని మనకి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం కాదు, అలా అని అవగాహన లేకపోవడం కాదు. జ్ఞానం వల్ల కలిగే నిజమైన ప్రయోజనం తెలియకపోవడం, అదే అజ్ఞానం. కాబట్టి ఈ కథలో ఉన్న మంచి నీతిని మనం గ్రహించి బ్రతికినంతకాలం బొగ్గులా కాకుండా చందనంలా బ్రతకాలి అనే విధంగా ఆలోచిద్దాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో రేపటి భాగంలో కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. శుభరాత్రి.